హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 101 చూసే ముందు పార్ట్ 100 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. భార్యగా సర్వ హక్కులు ఆయనకు నా మీద ఉన్న నన్ను ఒక పసిపాపలా చూసుకున్న రాణా గారు ఇప్పుడు నా సొంతం కాదని బాధపడుతున్నాను. ఆ బంధం అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే నా అంత అదృష్టవంతురాలు ఇంకొకళ్ళు ఉండేవారు కాదు. అప్పుడు భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్య బంధం ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్నట్టే చాలా అందంగా ఉండేదేమో. కానీ ఆ అర్హత నాకు లేదు అని కన్నీళ్లు విడుస్తున్న అమృత ఆవేదనకు చైత్ర కళ్ళు చిప్పిలుతున్నాయి. ఆయన నా సొంతం కాదు. నా సొంతం కాని దానికోసం నేను ఎంతగా ఆరాటపడినా అది నాకు దక్కదు. ఆ నిజం అర్థం చేసుకున్న తర్వాత బాధపడ్డాను. కానీ మీ మీద నాకు కోపం లేదు. ఆయన మీద ఇప్పుడు నాకు అటువంటి అభిప్రాయం కూడా లేదు. ఇప్పుడు కూడా రాణా గారు నాకు ఇచ్చిన మాట కోసమే నన్ను బాధ్యతగా తీసుకున్నారు. నేను కోరుకున్న బంధాన్ని నాకిచ్చి ఒక్క రోజులో జీవితం ఇంత సంతోషంగా ఉంటుందా అని రుచి చూపించిన రాణా గారి మీద ఇష్టం మాత్రం అలాగే ఉంది. నా మెడలో తాళి కట్టిన భర్తగా కాదు, నాకు లోకాన్ని అందంగా చూపించిన అప్పటి కాలేజ్ స్టూడెంట్ ఈగో కింగ్ రాణా గారిలా. ఆ ఇష్టం ఎప్పటికీ పోదు. ఆ ఇష్టం తీసేయడం నా వల్ల కాదు. కానీ ఆయన దక్కించుకోవాలన్న ఆశ అయితే నాకు లేదు. మన చేతి దాకా వచ్చి నోటికి అందకపోతే సహజంగా అందరికీ కలిగే బాధే, నాది కూడా. మీరు అర్థం చేసుకుంటారు అని నా మనసులో ఉన్నదంతా చెప్పాను. ఇప్పుడు కూడా నేనేమీ త్యాగం చేయటం లేదు. అటువంటి ఫీలింగ్ కూడా మీరు పెట్టుకోవద్దు. వాస్తవాన్ని గ్రహించాను, నాకు అనిపించింది చెప్పాను అని ముగించింది అమృత. నిజంగా అమృతతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చైత్రకు ఆ క్షణం. అమృత కాదు అన్నా కావాలి అన్నా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి చైత్రది. మనసు చదవడానికి లోకం తెలియాల్సిన అవసరం లేదు. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి వేదాంతాలు అక్కర్లేదు. మన మనసు నిష్కల్మషంగా స్వచ్ఛంగా ఉంటే చాలు. అది అమృత సొంతం. కానీ ఇంత గొప్పగా మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పిన తన మనస్తత్వానికి చెప్పలేనంత గౌరవంతో కృతజ్ఞతతో మౌనంగా అమృతను హత్తుకుంది చైత్ర. అంతకు ముందు కౌగిలించుకున్నప్పుడు చైత్రలో ఉన్న భయం ఇప్పుడు లేదు. అమృతలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. నిమిషం తర్వాత రేపు ఫంక్షన్కి షాపింగ్కి వెళ్దాం, ఈవినింగ్ అందరం వెళ్దాం, నీకు ఇష్టమేనా అంటూ తనను వదిలి కళ్ళలోకి చూసింది చైత్ర. నాకు బయటికి రావాలంటే భయం చైత్ర గారు, నేను రాను, మీరు వెళ్ళండి అని అదే నిర్మలమైన మొహంతో ప్రశాంతంగా చెప్పింది అమృత. నీకు కంపెనీ ఇవ్వడానికి లక్కీ ఉన్నాడుగా, ఆ లిటిల్ డెవిల్ నీతో ఉన్నా కూడా నీకు భయమేనా అని అడిగితే సన్నటి నవ్వుతో, ప్లీజ్ చైత్ర గారు, వాడితో ఆడుకుంటే నాకు అస్సలు టైం తెలీదు, అలా అని బయటకు రాలేను, నాకు ఎవరినైనా చూడాలంటే భయం వేస్తుంది అని అమాయకంగా చెప్తున్న అమృత మనసులో మనుషుల్లోకి రావడానికి ఎంతటి భయం ఉందో చైత్రకు చెప్పకుండానే అర్థమైంది. డెవిల్ బాబు మాట్లాడమన్నది దేనికోసమేనా అని ప్రశ్నించుకున్న చైత్ర పెదవుల మీద చిన్న నవ్వు. నేను అడగకముందే అమృత గురించి నాకు క్లారిటీ వచ్చేలా చేశావు. అమృత ప్రాబ్లం అర్థం చేసుకునేలా చేశావు. నువ్వు ఎప్పటికీ నాకు మిస్టరీవే మై డియర్ డెవిల్ అని ముద్దుగా బాబుని మనసులోనే తిట్టుకొని, సరే అయితే ఒక పని చేయి, నువ్వు ఎవరిని చూడొద్దు, నీ ఈగో కింగ్ని మాత్రమే చూడు అని కాన్ఫిడెంట్గా చెప్తున్న చైత్రలో ఎటువంటి పొజిటివ్నెస్ లేదు. ఆయన గారు పక్కనే ఉండగా భయం నీ దగ్గరికి కూడా రాదు. వీ హ్యావ్ టు గో అని ఆర్డర్ వేసిన చైత్ర, ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుదాం, రెడీ అవ్వు, ఇక దీనిలో ఎటువంటి చేంజ్ లేదు అని అమృతకు మాట్లాడే ఛాన్స్ లేకుండా తెగేసి చెప్పి ఆఫ్ చేసిన సీడీ ప్లేయర్ ఆన్ చేసి మళ్ళీ వినిపిస్తూ ఉన్న కర్ణాటక సంగీతాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ అమృత కాదు కూడదు అంటున్నా కూడా వినిపించుకోకుండా వచ్చేసింది చైత్ర. రాణా గారిలాగే ఈవిడ కూడా మహామండిది, ఏది వినరనుకుంటా అని బయటకి వెళ్ళాలన్న ఆలోచనతో వస్తున్న భయాన్ని తలుచుకుంటూ అదే దివాన్ మీద ముడుచుకుంది అమృత. అమృతతో మాట్లాడిన తర్వాత చైత్ర మనసుకు చాలా తేలికగా ఉంది. నేను మాత్రమే ఇదంతా ఫేస్ చేస్తున్నా అని బాధపడిన రోజులన్నీ గుర్తుకొచ్చిన చైత్రకు అమృత ఉపశమనంలా కల్పించింది. మమ్మల్ని
ఇంతలా కష్టపెట్టి ఇంత వేదన మిగిల్చిన వాళ్ళకి అసలు ఏం కావాలి, ఎందుకు ఇదంతా చేశారు అని ఆలోచిస్తూనే నిద్రపోమ్మన్న రాణా ఆర్డర్ ఫాలో చేయలేదు చైత్ర. స్టేషన్కి వచ్చిన వికాస్ వాళ్ళ మదర్ని రిసీవ్ చేసుకుని తిరిగి బయటకు తీసుకువచ్చేసరికి రేవతి మ్యాన్షన్ నుంచి వచ్చిన కార్ అండ్ డ్రైవర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. తీసుకురమ్మని ఆర్డర్ వేసిన వాడు కార్ పంపడంలో వింతేముంది అనుకుని నిర్మల గారిని ఎక్కమని డోర్ ఓపెన్ చేశాడు వికాస్. అని అడిగిన ఆవిడికి మన చైత్రదమ్మా అని వెంటనే ఆన్సర్ ఇవ్వడంతో వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ అని తిరిగి ప్రశ్నించారు ఆవిడ. అవునమ్మా, బాగా డబ్బున్న వాళ్ళు, అలాగే మంచి వాళ్ళు కూడా. చెన్నైలో ఎవరిని అడిగినా వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు. చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు అని వికాస్ రాణా ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్తూ ఉంటే వింటున్న నిర్మల గారి మనసు సంతోషంతో ఉప్పొంగింది. ఇద్దరు బాగున్నారు కదా, ఇక వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు కదా అని కళ్ళొత్తుకుంటూ ఆశగా అడిగిన ఆవిడికి నేనెందుకు చెప్పడం, వెళ్తే నువ్వే చూస్తావుగా. దానిని కాలు కింద పెట్టనివ్వడం లేదు, మహారాణిలా ఉంది అని చెప్పగానే వికాస్ మోహన్ చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టారు. నీ నోటితో వింటుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఆ దేవుడు ఇప్పటికైనా దాని మీద జాలి చూపించాడు. ఇక మీదటన్నా ఏ కష్టం లేకుండా హాయిగా పిల్ల పాపలతో బతకాలి అని దేవుడిని తలుచుకొని దండం పెట్టుకున్న తల్లి సంతోషానికి వికాస్ వదనం ప్రశ్నార్థకంగా నిలిచింది. ఏవో ఆలోచనలతో ఉన్న తనకి ఉదయ్ ఫోన్ చేసి చెప్పడంతో తల్లిని తీసుకుని డైరెక్ట్గా రేవతి మ్యాన్షన్కి వచ్చాడు. ప్రతాప్ వర్మ గారికి పరిచయం చేసి కాసేపు మాట్లాడిన తర్వాత చైత్రకు అంత సపోర్ట్గా ఉండి ప్రాణంగా చూసుకున్నందుకు నిర్మల గారి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పారు ప్రతాప్ వర్మ. ఏంటి సార్ మీరు, కుటుంబం అన్నాక ఒకరి కోసం ఒకరు బ్రతకాలి, కష్టంలో ఉన్నామని వదిలేసుకుంటామా? నాకు నా కొడుకులెంతో, చైత్ర కూడా అంతే అన్నారు ఆవిడ ఎంతో అభిమానం చూపిస్తూ. సార్ కదమ్మా, అన్నయ్య అని పిలువు. నా కోడలికి మీరు చేసిన దానికి నా తరపున నేను ఇవ్వగలిగిన గౌరవం ఇది మాత్రమే అని నిరాడంబరంగా చెప్పిన ఆయన అభిమానానికి పొంగిపోయారు నిర్మల గారు. మెయిడ్స్ని పిలిచి రూమ్ చూపించమని, ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో తీసుకువెళ్లారు వాళ్ళు. ఇంత పెద్ద రూమ్లో నేను ఒక్కతినే ఉండాలా అని బిక్కుబిక్కుమంటూ రూమ్ మొత్తం కళ్ళు తిప్పి చూస్తున్న తల్లిని గట్టిగా హత్తుకొని, ఇప్పుడు ఆ మహారాణికి అమ్మవి నువ్వు, ఉండక తప్పదు అని చెప్పాడు వికాస్. ఆలోచించి ఆన్సర్ దొరకని ఇరిటేషన్తో కోపం వస్తూ ఉంటే, వాళ్ళెవరో తెలిసిన రోజు వాళ్ళకి నా చేతుల్లో ఉంది అని కసిగా చేతులు నులుముకుంటూ బయటకు వచ్చింది చైత్ర. ఫంక్షన్ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దామని. వికాస్ గురించి ఆలోచన మర్చిపోయిన తను నిర్మల గారు వచ్చిన విషయం కూడా తెలియకుండా స్ట్రైట్గా బయటికి వెళ్ళింది. రేపు ఈవినింగ్కి కదా సార్ స్టేజ్ డెకరేషన్, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తాము. అప్పుడైతే ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి. ప్రెజెంట్ అయితే లైటింగ్స్ కోసం పాయింట్స్ చూసుకుంటున్నాము అని ఈవెంట్ మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్టిఫ్గా నిలబడి వింటున్న రాణాను చూడడమే, మా సార్ గారు ఇక్కడున్నారేంటి అని ఎగ్జైట్ అవుతున్న షాక్తో ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి ఎప్పుడొచ్చారు అని అడిగింది. లేడి పిల్లల ఎగురుకుంటూ వెళ్ళి ఉత్సాహంగా అడిగిన పాపని పైనుండి కింద వరకు చూసి పడుకోలేదా అని అడిగాడు. నిద్ర పట్టలేదు అని ఆన్సర్ ఇచ్చిన చైత్రను పట్టించుకోకుండా ఈవెంట్ మేనేజర్ని రమ్మని దూరంగా వెళ్ళి అతనితో డిస్కస్ చేసి లోపలికి వచ్చేశాడు రాణా. శాడిస్ట్, నేను వాడి కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నన్ను వదిలేసి వెళ్తాడా అని ఉడుక్కుంటూ వెనక్కి లోపలికి వచ్చిన చైత్రకు డైనింగ్ టేబుల్ పైన అమృతతో సహా దర్శనమిచ్చాడు లక్కీ. ప్రతాప్ వర్మ గారికి ఎదురుగా టేబుల్ పైన కూర్చున్న అమృత, లక్కీ ఇద్దరిని చూసి బెదిరిన చైత్ర రాణాను చూస్తే మార్నింగ్ అన్నదానికి డబుల్ చేసి చూపిస్తున్న లక్కీని సీరియస్గా చూస్తున్నాడు రాణా. అయితే ఆ కళ్ళలో కోపంతో పాటు బయటకు చూపించలేని ఇష్టం, జెలసీ కూడా ఉంది. ఇప్పుడేం చేస్తావు అన్నట్టు అంతే యాటిట్యూడ్గా పొగరుగా చూస్తున్నాడు లక్కీ. సారీ రాణా గారు, నేను వద్దని చెప్పాను, బట్ లక్కీ వినలేదు. నేను ఇలా కూర్చోకపోతే నాతో మాట్లాడనని చెప్పాడు, అందుకే పైకెక్కాను అని ఇన్నోసెంట్ ఫేస్తో తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న అమృతను అంతే ఇన్నోసెంట్గా చూస్తుంది చైత్ర.
అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన ఉదయ్ టేబుల్ మీద ఉన్న ఇద్దరిని చూసి బాగున్నారు జంటగా అని నవ్వుతూ రాణాని చూసి రమ్మని పిలిచాడు. సర్రును చూసిన బాబు చూపులకి చటుక్కుని తలదించేసి మిగతా అందరూ వేరు, వీళ్ళిద్దరూ వేరు, ఈ బాబు కొడుకుల మధ్యలో అస్సలు మాట్లాడకూడదు అనుకుంటూ సైలెంట్గా చేయి చూసుకుని కూర్చున్నాడు ఉదయ్. అమ్మా రా, ఆకలిగా ఉంది, అమృత నిద్రపోతుంటే లాక్కొచ్చాను, త్వరగా పెట్టు అని అమ్మకి ఆర్డర్ వేస్తూ తాత ప్లేట్లోని ఫ్రై, కర్రీలోని జీడిపప్పులు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు లక్కీ. లక్కీ అలా ఎంగిల్ చేయకూడదు అని వారిస్తూ చైత్ర ముందుకు వెళ్ళబోతూ ఉంటే తన చేయి పట్టుకున్నాడు రాణా. వద్దు అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది చైత్ర. నా మనవడు ఇలా ఉంటేనే నాకు ఇష్టం, మా ఇద్దరి సంగతి వదిలేసి ఆ శాడిస్ సంగతి చూసుకో. నా మనవడు నాతో నవ్వుతూ ఆడుతున్నాడని కడుపు మండిపోతున్న వాడికి చల్లగా ఏదైనా ఇవ్వు అని లక్కీకి మరొకసారి నోట్లో జీడిపప్పు పెడుతూ డెవిల్ బాబుని ఉడికిస్తున్న మామగారి వెట్టకారం వింతగా వెర్రిగా అనిపించింది చైత్రకు. ఆ పెద్ద మనిషితో జాయిన్ అయ్యావా నువ్వు కూడా? నన్ను నిలబెట్టి డ్రామాలాడుతున్నావు అని బాబు కసిరేసరికి ఉలిక్కి పడుతూనే నేనా అని తడబడుతున్న చైత్రను టేబుల్ దగ్గరికి లాక్కొచ్చి తన పక్కనే కూర్చోపెట్టుకుని సర్చేయి అని ఆర్డర్ వేశాడు రాణా. ఫస్ట్ నేను అడిగాను, అమ్మ ఫస్ట్ నాకే పెడుతుంది అని లేచి నిలబడి పోట్లాటకు దిగాడు లక్కీ. ఏంట్రా వేల్డంత లేవు, నా మీదకే పోటీ వస్తున్నావు అని రాణా కూడా లేచాడు. నా హైట్ ఉందా నీ వేలు అంటూ తగ్గకుండా ముందుకు వచ్చాడు లక్కీ. లాజిక్స్ బాగా తీస్తున్నావు, ఆ పెద్ద మనిషి దగ్గర నేర్చుకున్నావా అని సీరియస్ అయిన రాణాబాబు మీదకి, హా అవును, నీకు నేర్పించిన నీ బాబే నాకు నేర్పించాడు, నేను నీ తాటి చెట్టు హైట్ లేకపోయినా నీకన్నా లాజిక్స్ బాగా తెలుసు అని నొక్కి వక్కానిస్తున్న కొడుకు బలుపుకి చైత్రను సీరియస్గా చూసేసరికి అత్త కోడలు తన్నుకొని చాకలుండి చావగొట్టినట్టు మధ్యలో నన్నెందుకు చూస్తున్నాడు అని అప్పటికే బిక్కమొహం వేసింది చైత్ర. మాటకి మాట ఏ మాత్రం తగ్గని బాబు కొడుకుల వాదనలో నెమ్మదిగా టేబుల్ మీద నుంచి కిందకు దిగిన అమృత ఉదయ్ దగ్గరికి వచ్చి కూర్చొని భయపడుతూ గట్టిగా అతన్ని చేయి పట్టుకుంది. ఇంకా అలవాటు పడలేదా నువ్వు అంటే బెదురు కళ్ళతో బాబు కొడుకుల్ని చూస్తూ లేదని తల అడ్డంగా ఊపిన అమృతకు కూల్గా ఓ స్మైల్ ఇచ్చి, ఇదేం చూసావు, ఆంటీ ఉన్నప్పుడైతే ఎవ్రీడే ఇల్లు కురుక్షేత్రమే, ఇప్పుడు ఇంత కూల్గా ఉన్న నాకు అప్పుడైతే చెమటలతో తడిసిపోయేది, టెన్షన్ పడకుండా వాళ్ళ ఫైట్ చూస్తూ తిను అని తనకు కూడా సర్వ్ చేశాడు. పిల్లిలా ప్రతాపవర్మ దగ్గరకు చేరిన చైత్ర, మావయ్య ఇలా తనుకుంటున్నారేంటి ఇద్దరు అని బెదురుగా అడిగింది. నిన్ను మురిపించడానికి నా కొడుకు మొదలుపెట్టిన మాయ, మళ్ళీ ఇంటికి ఒకప్పటి కల వచ్చింది, అలవాటు పడ్డ నా మనసుకి హాయిగా ఉంది, నువ్వు కూడా పట్టించుకోకు అని క్లారిటీ ఇవ్వడంతో తడి తేరుతున్న కళ్ళతో డెవిల్ బాబును చూస్తూ మామగారి మెడ చుట్టేసింది చైత్ర. బుజ్జిగడితో పోటీపడి పిల్లాడిలా వాదులాడుతున్న రాణాబాబులో మరొక కోణం చూస్తున్న చైత్ర మనసు ఒకప్పటి తల్లితో వాదనకు దిగే తన పాత రోజుల్లోని సంతోషాన్ని జ్ఞప్తికి తెచ్చింది. నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి మై డియర్ డెవిల్, ఐఎమ్ సో లక్కీ అని చెంపల మీద జారడానికి దూకుతున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటున్న చైత్ర తల మీద చేయి వేసి, లాజిక్స్ అన్నీ అయిపోగానే ఇద్దరూ కామైపోతారు, టెన్షన్ పడకుండా ఎంజాయ్ చేయి అని ప్రేమగా చెప్పిన ప్రతాప్ వర్మ, మీ అమ్మగారు వచ్చారు, వెళ్ళి తీసుకురా, అందరం కలిసి తిందాం అని అనడంతో అయోమయంగా చూసింది చైత్ర. నిర్మల గారు అని పేరు చెప్పడంతో వెలుగుతున్న మొహంతో, ఎప్పుడొచ్చారు, అసలు నాకు చెప్పనే లేదు అని అడిగి, ఎక్కడున్నారు అంటూనే పరుగున ఆవిడ కోసం వెళ్ళింది చైత్ర. రూమ్లో రాణా ఫ్యామిలీ ఫొటోస్ చూస్తూ వికాస్తో మాట్లాడుతూ ఉన్నారు నిర్మల గారు. ఇడియట్, అమ్మని తీసుకొచ్చిన విషయం నాకు చెప్పలేదే అని వికాస్ మీద అరుస్తూ లోపలికి వచ్చిన చైత్ర నిర్మల గారిని చుట్టేసింది. ఎలా ఉన్నారమ్మా, మీరైనా వచ్చిన విషయం నాకు చెప్పొచ్చుగా అంటూ. ఎన్ని రోజులైందిరా ఇంతలోనే మారిపోవడానికి, నువ్వు పడుకుని ఉంటావని నిన్ను కలవలేదు అని చైత్ర బుగ్గలు పొనికి, నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అన్నారు మనస్ఫూర్తిగా మురిసిపోతూ. ఇక మీదట ఎప్పుడూ ఇలానే ఉంటాను అని
కాన్ఫిడెంట్గా చెప్పి నిర్మల గారి బుగ్గ మీద ముద్దు పెట్టిన చైత్ర, అందరం కలిసి భోజనం చేద్దాం, మావయ్య గారు వెయిట్ చేస్తున్నారు రండి అని అనడంతో, ఏంటి అందరితో పాటు నేనా? ఆహా, నేను రాను అని అంత పెద్ద ఇంట్లో అందరితో సమానంగా కూర్చోవాలంటే వస్తున్న బెదురు తప్పించుకోవాలని చూసిన నిర్మల గారిని బలవంతంగా బయటికి లాక్కుని వచ్చింది చైత్ర. సైలెంట్గా నిలబడిన వికాస్కి బోనస్గా 4 తిట్లక్షంతలు వేసి మరి వాళ్ళ ముగ్గురు తిరిగి వచ్చేసరికి డెవిల్ బాబు ఒడిలో కూర్చొని లేగదూడలా తండ్రి తినిపిస్తూ ఉంటే బుద్ధిగా తింటున్నాడు బుచ్చిబాబు. అది చూసిన చైత్ర మళ్ళీ షాక్. మార్చేశాడు నా కొడుకుని అని బాబు కొడుకులిద్దరినీ ఇష్టంగా చూసుకుంటూ నిర్మల గారి చేయి పట్టుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. పక్కనే కూర్చున్నాడు వికాస్ కూడా. తల్లి కొడుకులిద్దరి గురించి చెప్పి అమృతను వాళ్ళకి పరిచయం చేశారు ప్రతాప్ వర్మ. ఫేస్ టు ఫేస్ అమృతని మొదటిసారి చూడడం అదే ఫస్ట్ టైం వికాస్కి. చిన్న స్మైల్తో చూసి ఆ పక్కనే ఉన్న రాణా మీద తన కళ్ళు నిలిపాడు. ముద్ద మందారల్లా పద్ధతిగా లక్షణంగా ఉన్న అమృతను స్వచ్ఛమైన నవ్వుతో పలకరించిన నిర్మల గారికి బదులు లేదు అమృత నుంచి. కొత్త వాళ్లతో త్వరగా కలవలేదేమో అనుకుని సరిపెట్టుకున్నారు ఆవిడ. అమృత అని స్ట్రెస్ చేసి పిలిచిన లక్కీ పిలుపుకి ముందు లక్కీని చూసిన అమృత వాడి కళ్ళతోనే చేస్తున్న సైగకి ఎంగిలి చేతిని జోడించి నమస్తే అండి అని చెప్పి మళ్ళీ తింటుంది అమృత. వికాస్ నిర్మల గారితో పాటు చైత్రకు కూడా వింతగా అనిపించింది ఆ సందర్భం. అమృత త్వరగా ఎవరితోనూ మాట్లాడలేదు నిర్మల. తనకి భయం ఎక్కువ. ఆ భయాన్ని బయటకు తోసి తనకి కీ ఇచ్చి కదిపే కింగ్ మాస్టర్ నా మనవడు. వాడు ఏది చెప్తే అదే చేస్తుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని క్లారిఫికేషన్ ఇచ్చిన ప్రతాప్ వర్మ మాటలు వీళ్ళ ముగ్గురు అర్థం చేసుకుంటే మనవడిని చూస్తున్న ఆయన చూపుల్లో ఒక గర్వం తొణికిసలాడింది. ఇంత జరుగుతున్నా దేనికి రెస్పాండ్ అవ్వకుండా కొడుకుకు తినిపిస్తూ తింటున్నాడు రాణా. వికాస్ అండ్ నిర్మల గారికి తానే స్వయంగా వడ్డించి వచ్చి రాణా పక్కన కూర్చుంటూ లక్కీని కోపంగా చూసింది. సారీ చెప్పాడమ్మా, అందుకే డాడీని ఫర్గివ్ చేసేసాను అని రీజన్ చెప్పిన లక్కీ ముఖంలోని గెలిచిన ఆనందానికి మురిసిపోతూ కింద పెదవిని బిగిస్తూ ముద్దుగా డెవిల్ బాబుని చూసింది. అస్సలు పట్టనట్టే కొడుకుకి జాగ్రత్తగా తినిపించుకుంటున్న రాణా బిహేవియర్కి ఏమైంది? తాటి చెట్టుకి నా మీద కోపమా? బట్ ఎందుకు అని వరుసగా ప్రశ్నించుకుంటూనే ఫుడ్ ఫినిష్ చేసిన చైత్ర రెస్ట్ తీసుకోమన్న రాణా మాట అస్సలు గుర్తు రాలేదు. తన కుటుంబం గురించి ప్రతాప్ వర్మ మాటల్లో వింటూ అందరూ లంచ్ ఫినిష్ చేస్తే హ్యాండ్ వాష్ చేసుకుని లక్కీతో ఫంక్షన్ అరేంజ్మెంట్స్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళాడు రాణా. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ అందరినీ వదిలేసి బయటకు వెళ్ళిన రాణా కోసం వెనక్కి వెళ్ళింది చైత్ర. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం లేదా అని దగ్గరికి వచ్చి అడిగిన చైత్రను చూసి చూడనట్టే లక్కీకి ఈవెంట్ మేనేజర్ని పరిచయం చేసి నీ సూపర్ మ్యాన్ థీమ్ ఎలా కావాలో ఎక్స్ప్లెయిన్ చేయి, ఇంకా నీకు నీ ఫ్రెండ్స్కి కావలసినవన్నీ చెప్పు, వాళ్లే చూసుకుంటారు అని లక్కీని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు రాణా. మాట్లాడకుండా వెళ్ళిపోతున్న రాణాను డౌట్గా చూస్తూ లక్కీని అడిగింది, స్కూల్కి వెళ్ళటం లేదా అని. నో మా, నేను లీవ్ చెప్పాను. నా ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వస్తారు, అరేంజ్మెంట్స్ నేనే చూసుకుంటాను అని డాడీకి చెప్తే ఓకే అన్నారు, అందుకే వచ్చేసాను అని లక్కీ చెప్తూ ఉంటే ఇప్పుడు ఇదంతా అవసరమా అని అడిగింది చైత్ర. తను అడిగింది నార్మల్గానే అయినా లక్కీకి మాత్రమే అది చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎస్ మా, ఈ పార్టీ నాకు చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ బర్త్డే పార్టీస్కి నన్ను ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. అప్పుడు నువ్వు డాడీ గురించి భయపడ్డావు. నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు, ఎప్పుడు మీ మమ్మీనే వస్తుంది, డాడీ రావడం లేదు ఎందుకు అని. అప్పుడు నువ్వు చెప్పినట్టే డాడీ ఎక్కడ ఉన్నారు, అందుకే మమ్మీ మాత్రమే నన్ను కేర్ చేస్తుందని స్ట్రాంగ్గా చెప్పాను. ఈ పార్టీలో నా ఫ్రెండ్స్ అందరికీ డెవిల్ని చూపించి నా డాడీ అని చెప్పాలి అన్నాడు జూనియర్ డెవిల్. మరి మన జూనియర్ డెవిల్ స్టేట్మెంట్కి చైత్ర పాప రియాక్షన్ ఏమిటి? ఇంతకీ రాణాబాబుకి తన మీద ఉన్న ఫైర్కి రీజన్ కనిపెడుతుందా? ఈ అనౌన్స్మెంట్ పార్టీలో ఏం జరగనుంది? ఆ బొంగురు వంతువాడు ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? అమృత నార్మల్ అయ్యేది ఎప్పుడు?
మన డెవిల్ బాబు అలకని చైత్ర పాప ఎలా తీరుస్తుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.